బ్రో, రాజసాబ్ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అరే మా వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చాడు, ఒక బుజ్జి గారిని అంతకుమించి లెవెల్ డబుల్ కామెడీ రోల్లో చూడబోతున్నామని చెప్పేసి టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కారు ఎగరేసుకుంటున్నారు. సో మరి ఏం చెప్తారు టీజర్ గురించి? సో ఖచ్చితంగా ప్రభాస్ గారు లైనప్ చూస్తుంటే అంటే ముచ్చట పడాలా జలసీ పడాలా అర్థం కావట్లేదు అనమాట వేరే హీరోల అభిమానులకి. ఎందుకంటే అంటే ఇలాగే కదా, ఇప్పుడు సంవత్సరంలో ఖచ్చితంగా 2 సినిమాలు షూటింగ్లు చేస్తున్నారు, ఒక్కటి సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో మరి అట్లా ఉంది ప్రభాస్ గారి పనితనం. ఆయన ఎందుకంటే చేసుకుంటూ వెళ్తున్నారు, చాలా స్పీడ్గా చేయగలుగుతున్నారు. సో ఆయన లెంత్ తక్కువ ఉన్నా కానీ ఏదో క్యారెక్టర్లో అభిమానులకు దర్శనం ఇవ్వబోతున్నారు అనమాట. సో మనం లాస్ట్గా కల్కి చూసాం అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ సినిమా లేదనుకున్న ఫ్యాన్స్ బాధపడుతుంటే, లేదు ఈ సంవత్సరం 2 సినిమాలు తీసుకొస్తున్నా అంటూ రేపు కన్నప్పలో జూన్ 27వ తారీఖు కనిపించబోతున్నారు. మళ్ళీ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 5వ తారీఖుకి రాజాసాబ్లో కనిపించబోతున్నారు. సో రాజాసాబ్ యాక్చువల్గా ఏప్రిల్లోనే రావాల్సిన సినిమా, కొంచెం వర్కుల దృష్ట్యా అది కొంచెం లేట్ అయింది. అది సినిమా మరి ఎక్కడ లేట్ అయింది అనేది వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు, వర్క్ పూర్తవలేదని చెప్పారు. సో ఈ రోజుల్లో ఎవరన్నా టైంకి సినిమా తీసుకెళ్ళకపోతే ఒక ఆయుధంలా వాడుతున్నారు అనమాట. వర్క్ పూర్తవలేదు, ప్యాచ్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ అని. సో అది దానిపైన అయితే మరి ఇవాళ టీజర్ చూసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. అంటే హారర్ కామెడీ జోనర్లు మన దగ్గర చాలా వచ్చినాయి, ఈవెన్ చిన్న చిన్న కమెడియన్లు కూడా చేశారు. బట్ ఏంటంటే ఆ జోనర్ని, ఆ ప్రత్యేక జోనర్లో ప్రభాస్ గారు చేస్తున్నారంటే దానికి ఒక అర్హత వస్తుంది. చిన్న హీరోలు చేస్తారు, అది ఆడి వెళ్ళిపోతుంది. మన రాజుగారి గది చూసాం, ఎవరో తెలియని యాక్టర్స్ అందరిని పెట్టుకుని చాలా కొత్తగా తీసి సూపర్ హిట్ కొట్టారు. దానిపైన 3 ఫ్రాంచైజీలు తీశారు ఓంకార్ గారు, 3 కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. బట్ ఏంటంటే ఆ కాన్సెప్ట్కి ఇప్పుడు ప్రభాస్ గారు రావడం వల్ల, అంటే ఒక స్టార్ హీరో ఉండటం వల్ల ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్కి ఇంకా దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మారుతి గారి డైరెక్షన్లో అది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న ప్రభాస్ గారు చేయడం అనేది చాలామంది కొంచెం తక్కువగా చూశారు. ఇక్కడ మారుతి గారిని ట్రోల్ చేశారు, అండ్ ఇక్కడ ప్రభాస్ గారి లుక్స్ని కూడా ట్రోల్ చేశారు. సో అలాంటి వాళ్ళకి మారుతి గారిని ట్రోల్ చేసే వాళ్ళకి అసలు వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే అసలు ఫస్ట్ హారర్ కామెడీ అనేది సృష్టించిందే ఇండస్ట్రీలో ఆయన. సో ఆయన ప్రేమ కథా చిత్రం చూసినాకే ఎన్నో ఇండస్ట్రీలో తమిళ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ అలాంటివి చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు మనకు చంద్రముఖి చూసాం, అందులో కామెడీ ఉంటుంది కానీ అదే హారర్ ఎలిమెంట్ ఉంటే కామెడీ తక్కువ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ హారర్ కామెడీని ఇట్లా కూడా తీస్తారా అనే విధంగా అసలు ఒక సంచలనం సృష్టించారు. అది ఆయన 2వ సినిమా అనమాట మారుతి గారికి. దాంతో అంటే అటు సుధీర్ బాబు గారికి 2వ సినిమా. అంతకుముందు ఈ రోజుల్లో తీశారు మారుతి గారు. ఈ రోజుల్లో సినిమా నార్మల్ మనం తీసే హ్యాండీ క్యామ్తో తీసి నేను 100 రోజులు ఆడిచ్చిన ఘనత అయింది. సో మరి అలాంటి డైరెక్టర్ని అంటే అప్పట్లోనే ఆలోచించారు విధానం. అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కోసం ఎట్లా ఆలోచిస్తారు ఖచ్చితంగా. అందులోనూ మళ్ళీ తర్వాత భలే భలే మగాడివే లాంటి కాన్సెప్ట్స్ కానీ, హీరోలకి ఏదన్నా ఒక లోపం పెట్టి దానిపైన సినిమా తీయడం కానీ, సో దాన్ని యూనిక్గా చేసుకుంటూ వచ్చారు. మరి అది ఆయనకి కంఫర్ట్ లెవెల్ అయిన ఈ హారర్ కామెడీ ప్రభాస్ గారితో తీస్తున్నారంటే ఇటు బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, హీరో గారి పేరు ఉంటుంది. సో దానివల్ల ఇవాళ పెట్టిన లైవ్తో మొత్తం టీజర్ హిందీ తెలుగులో కూడా సూపర్ క్లిక్ అయింది. ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది రాలేదనమాట. సో కొంతమంది చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ సో అందరినీ కూడా ఆకట్టుకుంది టీజర్. ఇది కదా కావాలి, ఒక హీరో తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడు. సో మన ఆదిపురుష్ చూసుకుంటే దేవుడి క్యారెక్టర్ వేస్తాడు, తర్వాత సలార్లో చూసుకుంటే మంచి యాక్షన్ సాలిడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఫన్నీగా ఒక కామెడీ థ్రిల్లర్గా చేస్తున్నారు. సో దీనిలో ఒక మంచి కథ ఎత్తుక్కోవచ్చు, ఎలాంటి కథ ఉంటుందని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. సో అది ఖచ్చితంగా ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడే ఆ హీరోలో ఉన్న తను ఏదైతే ఉందో అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. ఇలా క్యారెక్టర్ డిఫరెంట్గా చేస్తున్నారు. సో మళ్ళీ రేపు చేయబోయే సినిమాలు కూడా అన్ని డిఫరెంట్గా ఉండబోతున్నాయి అనమాట. సో అది ప్రభాస్ గారి నుంచి నిజంగా ఒక జలసీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మా హీరోలకి అరే ఇట్లాంటి లైన్ పడట్లేదు, ఇలా మా హీరోలు ఫాస్ట్గా చేయలేకపోతున్నారు. మనం చూసుకుంటే RRR హీరోస్ 3 ఏళ్ళకు సినిమాకు ఒక ముందే 3 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకో సినిమా చేయడానికి 3 ఏళ్ళు బట్టి 6 ఏళ్ళలో చేసిన 3 సినిమాలు కూడా లేవన్నమాట. బట్ అదే టైంలో బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారు ఎన్ని సినిమాలు చేశారు మనం చూసుకుంటే, సాహో కానీ రధేశ్యామ్ కానీ హిట్స్ ఫ్లాప్తో సంబంధం లేదు, చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ రోజుకి ఈ సంవత్సరానికి 2 సినిమాలు పెట్టారంటే అది ఆయన క్రెడిబిలిటీ. సో ఖచ్చితంగా నెక్స్ట్ కూడా చాలా మంచి సందీప్ రెడ్డి గారి స్పిరిట్ ఉంది. అది ఎక్కడ ఆగుద్ది బాక్స్ ఆఫీస్ అనేది తెలియదు ఎవరికి. సో అట్లా ఈ రాజాసాబ్ కూడా మరి కాన్సెప్ట్ క్లిక్ అయితే ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా మన సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి. సో ఆ మధ్యన బూల్ బులాయి అనేది సినిమా వచ్చి, ఒక స్త్రీ అనే సినిమా వచ్చి 600 కోట్లు 500 కోట్లు పడుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది కూడా ఆ కోవలోకి చేరుతుంది. ప్రభాస్ గారు అంటేనే ఈరోజు హిందీ వాళ్ళకి ఒక నెంబర్ 1 హీరోలా అయిపోయారనమాట. సో ఖచ్చితంగా ఇది కానీ క్లిక్ అయిందంటే చాలా భారీ బాక్స్ ఆఫీస్ తీసుకొస్తుంది. సో తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి ప్రకంపనలు సృష్టిస్తుంది అనమాట. అయితే ఈ సినిమా మారుతి గారు ఏం చెప్పారంటే, సాంగ్స్ తీసేస్తే దీన్ని హాలీవుడ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి. సో మన కమర్షియల్ ఆడియన్స్ కోసం సాంగ్స్ పెడుతున్నారు తప్పట్లా, మరి అది తీసేసి ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో మరి అదేవిధంగా మారుతి గారి ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ చేస్తే మటుకు అది ఒక హాలీవుడ్ వెంచర్గా కూడా వెళ్తుంది అనమాట.